హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో డెస్క్. రాజు యువ వికాసం గురించి ఒక మంచి అప్డేట్ రావడం జరిగిందనమాట. తొలి విడతలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎవరెవరికి ఇక్కడ లోన్స్ ఇవ్వబోతున్నారు, ఇక దాంతో పాటు ఎంతమంది ఇక్కడ ఎలిజిబిలిటీ అయ్యారు, ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా రాజు యువ వికాసం గురించి మనం చాలా వీడియోస్ చేసాం, చూడకుండా ఉంటే ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. ఇక రాజు యువ వికాసం గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాజు యువ వికాసం పథకం కింద జూన్ 2న లబ్ధిదారులకు రుణాలు అందజేస్తున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తెలియజేయడం జరిగింది. సో దీని గురించి ఆల్రెడీ మనం న్యూస్ కూడా చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన అప్డేట్ మన ఛానల్స్ లో ఉంటాయి. ఇక తొలి విడతలో 1,00,000 మందికి లోన్లు మంజూరు చేస్తామని చెప్పేసి హైదరాబాద్ నుంచి 9,219 మందికి ఎంపికయ్యారని ఆయన వెల్లడించారు. 50,000 నుంచి 4 లక్షల వరకు రుణాలు దశల వారీగా అందిస్తామని చెప్పేసి ఆయన తెలియజేశారు. నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా చేయూతనివ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న యువ వికాసం లబ్ధిదారులకు లోన్లు అందజేస్తామని చెప్పేసి క్లారిటీగా ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ ముగిసిందని చెప్పడం జరుగుతుంది. తొలి విడతలో భాగంగా జూన్ 2న 1,00,000 మందికి లోన్లు మంజూరు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక ఈ లోన్లు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. తొలి విడత జాబితాలో 1,00,000 మందిలో హైదరాబాద్ నుంచి మాత్రమే 9,219 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీరిలో 3,721 మందికి 50,000 రూపాయల రుణాలు అందిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మిగతా 5,498 మందికి 1,00,000 రూపాయల లోన్లు అందజేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీరందరికీ జూన్ 2న డబ్బులు అందజేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మీ నేమ్ ఉన్నట్లయితే, మీరు ఎలిజిబిలిటీ అయినట్లయితే మీకు డబ్బులు 2వ తారీఖు రావడం జరుగుతుందన్నమాట. ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి మాత్రమే, అర్హత కలిగిన వారికి మాత్రమే డబ్బులు రావడం జరుగుతుంది. ఇక రాజు యువ వికాసం పథకం కింద హైదరాబాద్ నుంచి మొత్తం 1,28,763 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీటిని వెరిఫికేషన్ బాధ్యత బ్యాంకర్లకు అందజేశామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అధికారులు దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి వారి నుంచి అర్హతల ఎంపిక చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే మీరు అప్లై చేసుకున్నటువంటి మొత్తం డీటెయిల్స్ అనేవి బ్యాంకర్స్ చెక్ చేసి ఎవరు అర్హులు అని చెప్పేసి గవర్నమెంట్ కి లిస్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇలా అప్లై చేసుకున్న వారిలో 50,000 నుంచి 1,00,000 వరకు అప్లై చేసుకున్న వారికి జూన్ 2న నిధులు మంజూరు చేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు తెలియజేయడం జరిగింది. అలాగే 2 లక్షల లోపు వారికి జూలైలో 2 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఉన్న వారికి ఆగస్టులో, సెప్టెంబర్ నెలలో లోన్లు అందజేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 50,000 నుంచి 1,00,000 లోపు ఉన్న వారికి మాత్రమే ఇక్కడ జూన్ లో ఇవ్వడం జరుగుతుంది. జూన్ 2వ తారీఖు నిధులు మంజూరు చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే 2 లక్షల లోపు ఉన్న వారికి జూలై మంత్ లో, 2 నుంచి 4 లక్షల వరకు ఉన్న వారికి ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అందజేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అండి ఇది. ఇక తెలంగాణ ప్రభుత్వం 2025 మార్చి 15న రాజు యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. నిరుద్యోగ యువతులకు ఆర్థిక చేయూతను అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. 6,000 కోట్లు స్కీమ్ కు అమలు కానుందని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట రేవంత్ సర్కార్ అనేది. రాజు వికాసం పథకం భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 16 లక్షల మంది దీనికి అప్లై చేసుకున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. వీరిలో అర్హులైన వారిని గుర్తించి జూన్ 2న తొలి విడత అందజేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. 1,00,000 మందికి 50,000 రూపాయల చొప్పున ప్రొసీడింగ్ మంజూరు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జూన్ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఆ తర్వాత లబ్ధిదారులకు జూన్ 10 నుంచి 12 వరకు ట్రైనింగ్ ఇస్తారు. అనంతరం 16 నుంచి యూనిట్ల ప్రారంభోత్సవాలు జరుగుతాయని చెప్పేసి తెలపడం జరుగుతుంది. జూలైలో 1,00,000 నుంచి 2 లక్షల వరకు, ఆగస్టులో 2 నుంచి 4 లక్షల వరకు యూనిట్ల నిధులు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రాజు యువ వికాసం పథకానికి 18 నుంచి 35 ఏళ్ల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయానికి పరిగణలోకి తీసుకుంటారు. మొత్తానికంటే ఇదండి అప్డేట్. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే 2వ తారీఖు మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. ఒకవేళ 1,00,000కు పైన ఉన్నట్లయితే మీకు జూలై నెలలో రావడం జరుగుతుంది. ఆ పైన ఇంకెక్కువ అమౌంట్ ఉన్నట్లయితే ఆగస్టు మంత్, సెప్టెంబర్ మంత్ వరకు మీకు టైం ఉందన్నమాట. ఇలా ఎంపికైన వారికి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుందన్నమాట. మొత్తానికి ఇదే అప్డేట్. ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.